జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహ రగడ కొనసాగుతోంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సతీమణి ఉషా దయాకర్ రావు చేపట్టిన నిరసన ర్యాలీ దారితీసింది. బీఆర్ఎస్ నాయకులు పోలీసుల తోపులాటలో మాజీ మంత్రి సతీమణి ఉషా దయాకర్ రావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆందోళనకు గురైన బీఆర్ఎస్ శ్రేణులు పోలీసులు గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పాలకుర్తిలో పోలీసు రాజ్యం నడుస్తుందని, అమెరికా ఎన్ఐ ఝాన్సీ రెడ్డి తన కోడలు ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డిని పక్కకు పెట్టి రాజకీయ కక్షతో బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. మరి మాజీ మంత్రి ప్రియతమ నాయకులు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఈ ప్రాంతంలో 15 సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించి ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి తోడుగా ఉండి వెంట ఉండి అక్రమాక్కుగా నిలిచి మరి ప్రజల్ని పీడించి పందికొక్కులా దోపిడీ చేసుకుని తిన్నులందరూ వారి పంచన చేరి ఇవాళ మా కార్యకర్తలను అడుగడుగున ఇబ్బంది పెడుతూ మరి కేసులను పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ అక్రమంగా మా కార్యకర్తల మీద దాడి చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా గత 3 సంవత్సరాల కిందట పాలకుర్తి మండల కేంద్రంలో మరి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఆ రోజు మరి అభివృద్ధి చెందుతున్నటువంటి పాలకుర్తి మండల కేంద్రాన్ని ఒక పర్యాటక కేంద్రంగా పవిత్ర మరి సోమనరసింహ దేవాలయం, సోమేశ్వర దేవాలయం ఇక్కడ చాలా గొప్పది. బొమ్మెర పోతనేట ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గొప్ప దేవాలయం. ఈ మండల కేంద్రాన్ని ఒక అద్భుతంగా తీర్చిదిద్దడం కోసం మరి రోడ్డు వైండింగ్ కార్యక్రమంలో గతంలో మేము పెట్టుకున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని మరి వాళ్ళు షిఫ్ట్ చేయడం జరిగింది. కొంత విగ్రహం డ్యామేజ్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ కొత్తది నిర్మాణం చేసుకోవటం కోసం ఆలోచిస్తున్న క్రమంలో అప్పుడు నిర్మించినటువంటి గద్దెను మరి దాన్ని కాంగ్రెస్ వాళ్ళు అక్రమంగా ఆక్రమించి దాని మీద కొత్తగా వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టడం కోసం వాళ్ళకు ప్రయత్నం చేశారు. ఇది ఎలాంటి గ్రామ పంచాయతీ పర్మిషన్ లేదు, డిపిఓ పర్మిషన్ లేదు, కలెక్టర్ పర్మిషన్ లేదు. దీని మీద మా కార్యకర్తలు అడ్డుకొని గతంలో ఇక్కడ బీఆర్ఎస్ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. తిరిగి అది మా ప్లేస్లో మేమే నిర్మిస్తామని మరి మా కార్యకర్తలు అడగగా వాళ్ళ మీద దాడి చేసి కొట్టి కేసులు పెట్టి అర్ధరాత్రి 1 గంట వరకు పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది. పోలీస్ అధికారులకు ఒకటే చెప్తాను, మీరు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా ఉండి మరి ప్రజాస్వామ్య పాలనలో అప్రజాస్వామిక వ్యవహరించొద్దని మాత్రమే మేము పోలీస్ అధికారులు విన్నవిస్తున్నాం. మరి దాన్ని అడ్డం పెట్టుకొని ఓవర్ నైట్ పోలీస్ స్టేషన్ ముందు 50 అడుగుల దూరంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో పోలీసు రక్షణ